ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం ముఖ్యంగా కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే మార్చి 26వ తేదీ గురువారం రాత్రి 8 గంటల లోపు మీకు ఒక అద్భుతమైనటువంటి అవకాశాలు దక్కబోతున్నాయి. మీకు ఒక ఫోన్ కాల్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. మరి ఆ ఫోన్ కాల్ ద్వారా వచ్చేటటువంటి వార్త వింటే మీరు ఖచ్చితంగా షాక్ కూడా అవుతారు. ఇది మీ మనసులో దాచుకున్న నిజాన్ని బయటకు తీసుకొని వస్తుంది. ఇది సాధారణమైనటువంటి వార్త కాదు. ఇది మీరు నమ్మితే ఒక వ్యక్తి మీరు సహించినటువంటి పరిస్థితి, మీరు మౌనంగా భరించినటువంటి అన్యాయాన్నింటికి సంబంధించినటువంటి ఒక వార్త. ఈ వీడియోను మీరైతే పూర్తిగా చూడాలి. ఎక్కడా కూడా స్కిప్ చేయవద్దు. చాలా జాగ్రత్తగా చూడండి. అప్పుడే మా మాటలు మీకోసమే అని అర్థం చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక వీరు ఎందుకు ఎక్కువగా బాధపడతారు, ఒకే ఫోన్ కాల్ వల్ల మనస్తత్వం ఎలాగా తారుమారు చేస్తుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. కన్యా రాశి అంటేనే జన్మదల సమతుల్యాన్ని కోరుకునేటటువంటి వ్యక్తులు. ఎదుటి వాళ్లకు మనసు నొప్పించకుండా ఇష్టపడని స్వభావం. మన మాటల వల్ల ఎవరికైనా బాధ కలుగుతుందా అని ముందే ఆలోచించేటటువంటి మనస్తత్వం. అందుకే ఫోన్ కాల్ విషయంలో కూడా వీరు చాలా జాగ్రత్తగా ఉంటారు. అదే జాగ్రత్త కొన్నిసార్లు వాళ్ళ బలహీనతగా కూడా మారుతుంది. ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతుందంటే, కన్యా రాశికి అధిపతి బుధుడు మార్చి 26వ తేదీ గురువారం మరియు శని చంద్రుడు ప్రభావం వల్ల కలిసి ఒక విచిత్రమైనటువంటి యోగాన్ని సృష్టించబోతున్నాయి. మరి శుక్రుడు అయితే సంబంధంలో నమ్మకాన్ని పెంచుతాడు. శని ప్రభావం అయితే నిజము, శిక్ష, న్యాయాన్ని ఇస్తాడు. మరి చంద్రుడు అయితే భావోద్వేగంగా వార్తలను అందజేస్తాడు. అందుకే ఈరోజు రాత్రి 8 గంటల నుంచి తర్వాత మరి ఒక ఫోన్ కాల్ రూపంలో ఒక సత్యం బయటపడుతుంది. ఆ వార్త వినగానే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు, షాక్ అవుతారు. మీరు అనుకున్నది తప్పు కాదు అని, మీ అనుమానమే హృదయ కాదు అని. మరి ఆ ఫోన్ కాల్ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాము. కన్యా రాశి వారికి మీరు ఊహించని సమయంలోనే వస్తుంది. నిశ్శబ్దంగా కూర్చున్నప్పుడు, ఎవరో కూర్చున్న సమయంలో, లేదా ఇది వదిలేద్దాం అనుకున్నటువంటి క్షణాల్లో నెంబర్ చూస్తే మీరు ఒక్క క్షణం ఆగిపోతారు. తెలిసిన నెంబర్ అయినా, చాలా రోజుల క్రితం మాట్లాడినటువంటి వ్యక్తి అయినా, లేదా పూర్తి కొత్త నెంబర్ అయినా, ఆ ఫోన్ కాల్ చూశాక మీ ముఖంలో రంగు మారుతుంది. ఎందుకంటే ఆ మాటలను మీరు విన్న వెంటనే వినకూడదు, రెండు అనుకుంటారు. ఇందులో ముఖ్యంగా ఒక స్త్రీ పాత్ర కనిపిస్తుంది. ఆ స్త్రీ వల్లనే మీకు ఫోన్ కాల్ వచ్చేటటువంటి అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. ఆ యొక్క ఆలోచన, ఆ ఫోన్ కాల్ విషయంలో స్త్రీ యొక్క ప్రధాన పాత్ర అనేది ఎక్కువగా కనబడుతుంది. ఆమె నిజం చెప్పేటటువంటి వ్యక్తి కావచ్చు, లేదా మీకు జరిగినటువంటి అన్యాయాన్ని బయట పెట్టేటటువంటి వ్యక్తి కూడా కావచ్చు, లేదా మీకు సహాయం చేయాలనుకున్నటువంటి వ్యక్తి కూడా కావచ్చు. మరి నిజం చెప్పేటటువంటి వ్యక్తి వల్ల మనకు ఎందుకు షాక్ అవుతుంది అని ఉంటుంది అంటే, నిజం ఎప్పుడు నిప్పు లాంటిది. మనం ఏదైనా పట్టుకుంటే ఆ నిజం నిప్పు లాంటిదనే. నిప్పు పట్టుకుంటే మనకు కాలుతుంది కదా. అలాగే నిజం చెప్పే కొంతమందికి వ్యతిరేకాలు కలిగిన షాక్ అవుతారు. అది మన పైకి ఎఫెక్ట్ చూపిస్తుంది. అందువల్ల రెండవ ఆడవిది అన్యాయం, ఆవిడది మీకు జరిగినటువంటి అన్యాయాన్ని బయట పెట్టవచ్చు. మీరేంటంటే అందరితో స్నేహంగా, సరదాగా, సంతోషంగా ఉంటారు. కానీ మీకు తెలియకుండానే మీ వెనుక గోతులు తీస్తున్నారు. కొంతమంది మిమ్మల్ని నష్టపెడుతున్నారు, కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, కొంతమంది మిమ్మల్ని మానసికంగా ఒత్తిడి కలిగించి మిమ్మల్ని మనశ్శాంతి లేకుండా కూడా చేస్తున్నారు. మరి ఇలాంటి సమయంలోనే మీరు పూర్తిగా
మీకు పూర్తిగా ఆమె చెప్పేటటువంటి ఒక మాట మీకు ఒక దైవ సంకేతంగా కూడా కనిపిస్తుంది. నేను తప్పు చేయలేదు అని మీ మనసునికి చెప్పే మాట ఇప్పుడు నిజమవుతుంది. మరి ఆ విషయం ఏ విషయం బయట పెడుతుంది అంటే, ఆ ఫోన్ కాల్ ఎక్కువగా ఒక విషయాన్ని దానిపై ఎక్కువగా ఉంటుంది. అందులో ముఖ్యంగా నమ్మిన వ్యక్తి చెప్పేటటువంటి మోసం, చేసేటటువంటి మోసం అది మీకు ఆస్తి కావచ్చు, డబ్బు కావచ్చు, లావాదేవీల కావచ్చు, లేదా సంబంధాల్లో ఉన్నటువంటి అసలు ఉద్దేశ్యం కావచ్చు, లేదా ఉద్యోగంలో దాచినటువంటి ఒక విషయం కావచ్చు. నమ్మిన వ్యక్తి మీకు మోసం చేసి, మీకు ఏ పని రాకుండా, రానివ్వకుండా, ఏ పనిలో కూడా మీకు విజయం జరగకుండా, ప్రతి పనుల్లో మీకు నష్టం కలిగించినటువంటి ప్రతి వాటిలో కూడా మీకు మానసిక ఒత్తిడి కలిగి, మనశ్శాంతి లేకుండా చేసేటటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఇది కన్యా రాశి వారికి ఎప్పుడో సమతుల్యాన్ని కోరుకుంటారు. కానీ ఈసారి న్యాయం మీ వైపే నిలబడుతుంది. మీరు మౌనంగా ఉన్నందుకే మీరు బలహీనులుగా కారు. ఇప్పుడు అదే మౌనం మీకు ఒక శక్తిగా కూడా మారుతుంది. మరి మరి కన్యా రాశి వారు చేసేటటువంటి అతిపెద్ద తప్పు ఏంటంటే, అనవసరం లేనప్పుడు కూడా కొన్ని కాల్ లిస్ట్ చేయకూడదు. కన్యా రాశి వారు అనుకుంటారు, ఇప్పుడు లిస్ట్ చేయకపోతే వాళ్ళు బాధపడతారేమో అని అనిపిస్తుంది. కానీ నిజం ఏంటంటే, ఆ కాలు మీ శాంతిని దోచేందుకు, మరి మీ ఎనర్జీ తగ్గించేందుకు, మరి ఆలోచనలు గందరగోళం చేసేందుకు డైరెక్ట్‌గా వచ్చి చేసి చెప్పేటటువంటి వారికి నమ్మవచ్చు. ఫోన్ కాల్ రూపంలో చెప్పేటటువంటి వారిని నమ్మకూడదు. ప్రతి కాలు విలువ అవసరం లేదు. ఎందుకంటే కన్యా రాశి వారు చేసేటటువంటి తప్పు అదే పాత బంధాల నుంచి వచ్చేటటువంటి కాలు కరిగిపోవడం. ఏదైతే కన్యా రాశి వారు కాలు మారాయి, వాళ్ళ స్వభావం మారకపోవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన వారే ఇప్పుడు మిమ్మల్ని అనవసరంగా వ్యతిరేకం చేసేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళే మిమ్మల్ని పూర్తిగా ఏదో ఒక రూపంలో నష్టాలు కలిగించేటటువంటి మార్గం కూడా కొద్దిగా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరిని మీరు లోతుగా అర్థం చేసుకునే రక్షిత కలిగేవారు కాదు. అందుకనే మీరు మానసికంగా బలహీనతంగా, ఒంటరిగా భయపడతారు. నిశ్శబ్దంగా ఎవరికైతే ఓవర్ థింకింగ్ చేస్తారు. ఒక కాల్ సిగ్నల్‌గా వస్తే భావిస్తారు. మరి కాబట్టి ఇలాంటి సమయంలోనే మీరు రాత్రి 8 తర్వాత వచ్చే కాల్ భావోద్వేగంగా, నియంత్రణగా ఉంచుకోవచ్చు. కానీ జాగ్రత్త అవసరం. ఇప్పుడు ఉండాల్సినవి తొందర వద్దు. తర్వాత ప్రశాంతంగా మారుతాయి. ఇక మీరు ఎక్స్‌ప్లనేషన్ ఎక్కువగా ఇస్తే మీ విలువ తగ్గిపోతుంది. కాబట్టి ఇటువంటి సమయంలోనే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఏమిటంటే, ఈ కాల్ నాకు శాంతాన్ని ఇస్తుందా లేదా అనేది చూసుకోవాలి. ఈ కాల్ టైమింగ్ లిమిట్ పెట్టుకోండి. 5 నిమిషాల నుంచి 6 నిమిషాల లోపే. అవసరం లేకపోతే మౌనం, అది కూడా సమాధానమే. ఆ ఫోన్ కాల్ మీకు ఉపయోగకరంగా మారాలంటే, మరి ఆ ఫోన్ కాల్‌ని మీ విలువ నిరూపించగలగడానికి కూడా కాదు, మీ శాంతాన్ని కాపాడుకోవడానికి కూడా అని మీరు చూసుకోవాలి. ఆ కాల్ మీరు చేయకపోయినా మీరు చెడ్డవారు కారు. మీరు స్వార్థపరులు అయితే కాదు. మీరు స్వయం గౌరవం ఉన్న వ్యక్తి కనుకనే ఇటువంటి సమయంలోనే మీకు ఇలాంటివి వస్తుంది. కాబట్టి కన్యా రాశి వారు ఈ ఫోన్ వచ్చిన వెంటనే భావోద్వేగానికి అవ్వకండి. వెంటనే సంప్రదించండి. మరి కోపంతో మాటలు చేయకూడదు. నిర్ణయాన్ని అంశంలో తీసుకోకండి. కనీసం ఒక రాత్రి మౌనంగా ఆలోచించి, ఎందుకు ఈ నిజం బయటపడటం శిక్ష కాదు, విముక్తి అని తెలుసుకుంటుంది. కాబట్టి మరి ఇటువంటి సమయంలోనే కొన్ని పరిహారాలు కూడా చేసుకుంటే, ఇంట్లో పరిహారాలు చేసుకుంటే ఈ నెల మొత్తం కూడా మీకు అనుకూలంగా మారుతుంది. అవేంటో ఇప్పుడు మీకు వివరిస్తాను. ముఖ్యంగా మార్చి 26వ తేదీ ఒక తెల్ల నువ్వులతోటి వచ్చినటువంటి నూనె దీపాన్ని వెలిగించాలి. అది కూడా అమ్మవారికి లేదా లక్ష్మీదేవిని స్మరించుకుంటూ మీ మనసులో న్యాయం కోరుకోండి. ఈ 3 చేయండి. ఎవరికైనా వివరించండి. అబద్ధం చెప్పకుండా ఉండండి. ఒక్కసారి ఒకరికి సహాయం చేస్తే ఆ ఫోన్ కాల్ తర్వాత మీ జీవితం తేలికగా మారుతుంది. అదేవిధంగా కన్యా రాశి వారు ప్రతిరోజు ఉదయం
కూడా ఒక 10 నిమిషాలు సమయం కేటాయించి శుభ్రంగా స్నానం చేసి నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించుకోవాలి. అదేవిధంగా ఫోన్ కాల్ వల్ల ఇబ్బంది ఉంటే తప్పనిసరిగా ప్రతి ఆహ్, బుధవారం లేదా శుక్రవారం ఫోన్‌ని తెల్లగుడ్డలో పెట్టి పక్కన ఒక పువ్వు ఉంచండి. ఇది 5 నిమిషాలు మీ చేతిలో తీసుకోకుండా ఉండండి. ఇది అనవసరమైన కాల్ తగ్గించడానికి, అలాగే మానసిక కంట్రోల్ పెరగడానికి చాలా సహాయపడుతుంది. సో, చూశారు కదండీ ఫ్రెండ్స్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.